నీతిమంతుని డీలింగ్ వేరేలా ఉంటుందని బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ప్రతి సందర్భము లైఫ్కి చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఎదుటివాడు తప్పు చేశాడు అనగానే ఎక్కడలేని ఆవేశం మనకు వస్తుంది. నిజానికి మనము అదే తప్పు చేసినప్పుడు మనకు రాదు ఆవేశం. నేను చేశాను కదా ఆ తప్పు, మరి నా మీద నాకు కావాలంటే కోపం రావాలి కదా అంటే రాదు. కానీ అదే పొరపాటు ఎదుటివాడు చేస్తే మాత్రము మనం ఎంత ఆవేశాన్ని వ్యక్తపరుస్తామో. నువ్వు ముక్కుసూటిగా మాట్లాడడం మంచిదే, ఎదుటివానికి ముఖం మీదనే అతని తప్పుని గురించి చెప్పడం మంచిదే. బట్ అదే యాక్షన్ని నీ జీవితంలో ఎవరైనా చేస్తే సహించగలుగుతావా, స్వీకరించగలుగుతావా? అదేంటి, నీకు ఒక న్యాయం, ఎదుటివానికి ఒక న్యాయం. సో అందుకొరకే నీతిమంతుడైన వాడు ఒక సమస్య ఎదురైనప్పుడు చాలా జ్ఞానంతో పరిష్కరిస్తాడు, అవమానం పాలు చేయడు. అక్కడ ఆ వ్యక్తికి ఏదైనా మార్పు వచ్చే అవకాశాలను కల్పిస్తాడు, లేకపోతే అవమానపరిచే పని చేయకుండా దాని నుండి దూరం అయిపోతాడు. అంతేగాని ఓవర్గా రియాక్ట్ కాడు. ఇక్కడ యూదా ఓవర్ రియాక్షన్ మనకు కనబడుతుంది.